రైట్. రఫీ గారు నమస్కారం. నమస్కారం సార్. రైట్, మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం జయచంద్రారెడ్డి గురించి, ఏ విధంగా ఇచ్చారు టికెట్, ఏంటి, ఏం జరిగింది ఏందనేది. సో అది కూడా జరుగుతూ ఉంది. ఆయనకు కూడా సస్పెండ్ అయితే చేశారు. సో ఆయన ప్రమేయం లేదని ఇప్పుడు ప్రస్తుతం జనార్దన్ రెడ్డి చెప్తా ఉన్నారు. దీంట్లో సార్ ఓవరాల్గా కూడా దీంట్లో కుట్ర కోణం ఉన్నది సార్. అంటే కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీసి నెపాన్ని కూటమి పైన వేయాలి. ఇది ఒక పెద్ద కుట్ర. నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి రాష్ట్రంలో ఇలాంటి చేస్తున్న కుట్ర కఠినమైన శిక్షలు ఉండాలి. అదే సార్, నమస్కారం మీకు, అలాగే మాల్కొండ గారికి, శ్రీలీల గారికి, ఇంకా రాలేదనుకున్నా, అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా నమస్కారం. సార్, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం ముడుపులకి సంబంధించినటువంటి అంశం సిట్టు దర్యాప్తు చేసింది. అవును, 3,500 కోట్లకు సంబంధించి. అవును, ఒక్క జగన్మోహన్ రెడ్డి మినాయించి విజయసాయి రెడ్డి దగ్గర నుంచి అందరూ కూడా, మిథున్ రెడ్డి కానీ ఇంకా ఆ రెడ్డి ఈ రెడ్డి మొత్తం కూడా ఓ 25-30 మంది రెడ్లు బుక్ అయ్యారు, జైళ్ళకు కూడా వెళ్ళారు 12 మంది. అవును. అయితే ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళింది. మీడియా మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ముడుపులు తీసుకున్నాడు, అతను సాలిగూడు లాంటి వ్యవస్థను ఏ రకంగా తయారు చేశాడు, ఏ రకంగా సొమ్ము చేసుకున్నాడు, బంగారమే కొన్నాడా, భూములే కొన్నాడా, విదేశాలకే పంపించాడా అనేది బాగా ఎస్టాబ్లిష్ అయింది. అవును. అయితే దీన్ని బ్రేక్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి వేసిన ప్లాన్ ఏంటంటే, అదే నిన్న మా ముఖ్యమంత్రి చెప్పినట్టు బాబాయిని చంపి నా మీదే ఆ నెపాన్ని వేసి ఏ రకంగా అయితే దాన్ని నమ్మించగలిగాడో అదే ఫార్ములాని మనమే కల్తీ మద్యం తయారు చేసి దాన్ని కొన్నాళ్ళు మార్కెట్ చేసి మనమే ఎక్సైజ్ అధికారులకి చెప్పి దాన్ని పట్టించి, ఇదిగో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయన డైరెక్షన్లోనే వాళ్ళ తనయుడు లోకేష్ గారి డైరెక్షన్లోనే ఇది జరుగుతుంది, వాళ్ళు ముడుపులు తీసుకుంటున్నారు అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున చేయాలని అతను స్కెచ్ చేశాడు. తాడేపల్లి ప్యాలెస్ లో తయారు చేసిన స్కెచ్ అది. ఆ పైవారు అంటే వారే ఎవరు? అరే జగన్మోహన్ రెడ్డి గారే. దాన్ని ఎవరి ద్వారా చేయించాడు? ఆయన పంపించినటువంటి జయచంద్రారెడ్డి, ఆయన మనుషులు. ఇక్కడ జనార్దన్ రావు, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే జనార్దన్ రావు, జయచంద్రారెడ్డి, జోగి రమేష్, వీళ్ళు ముగ్గురు మరాఠీలు. వీళ్ళు జయచంద్రారెడ్డికి మరాఠీ అంటే మాయల మరాఠా? మాయల మరాఠీ. మరి మరాఠీ అంటే మళ్ళీ వేరే అది పోతుంది. జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు ఇద్దరు క్లాస్మేట్స్. అలాగే జనార్దన్ రావు, జోగి రమేష్ ఒకే వీధిలో ఉండేవాళ్ళు. అవును, చెప్పాడు కదా, వాళ్ళు చిన్నప్పటి నుంచి తెలుసు అని చెప్పాడు కదా. ఇప్పుడు ఏం చేశారంటే జనార్దన్ రావు ఏదో ఒక వీడియో వదిలి ఇదంతా జోగి రమేష్ చేశాడు, నా మీద ఏమి లేదు, నిమిత్తం మాత్రం అంటే మనం నమ్మవలసిన పని లేదండి. జయచంద్రారెడ్డిని కాపాడడానికి ఇదంతా జయచంద్రారెడ్డిని కాపాడడానికి జోగి రమేష్ మీదకి నెట్టాడు. తను కూడా ఏదో రకంగా బయటపడవచ్చని. ఏమయ్యా జనార్దన్ రావు, ఆయన చెప్పాడయా, నువ్వు విదేశాలకు ఎందుకు వెళ్ళావు? అక్కడికి వెళ్ళి తయారు చేస్తావా మద్యం? మళ్ళీ వచ్చేసి ఇబ్రాహీంపట్నంలో చేయమంటే ఇక్కడ చేస్తావా? ఇక్కడ కాదు తమ్మడిపల్లిలో చేయమంటే అక్కడ చేస్తావా? ఈ నాటకాలు ఇవన్నీ కూడా తెలుసు. మీరు తెలుగుదేశం పార్టీలో గడ్డిలో దాసపాము దూరినట్టుగా మీరు దూరి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మీరు చేశారు. ఇవాళ మా ప్రభుత్వం ఈ విషయం బయటికి రావడంతోనే వెంటనే చర్యలు, అధికారులను సస్పెండ్ చేయడం, జయచంద్రారెడ్డిని మిగతా వాళ్ళని పార్టీ నుండి బహిష్కరించడం, జనార్దన్ రావు కూడా పార్టీలో చేరాడంటే అతను కూడా కండవాపుకున్నాడు, అతన్ని బహిష్కరించడం, ఇవన్నీ జరిగినాయి. వెంటనే సిట్ కూడా వేయడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి స్కెచ్. కొంతమంది అనుమానపడ్డారు ప్రజలు, ఏంటి ఈ ప్రభుత్వంలో కూడా
ఈ రకమైనటువంటి మద్యం తయారు చేయడం ఏంటి? ఇన్నాళ్ళు ఈ ఆఫీసర్లు తెలుసుకోకపోవటం ఏంటి? ఈ 15 నెలలు ఈ మద్యం ఇలాగే సరఫరా అయితే మేమంతా తాగామా అని ఆందోళన చెందారు. 15 నెలలు జరగలా. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపులన్నీ కూడా అడ్రప్లాఫ్ అయినాయో ఇంకొకటి తయారు చేసి ప్రజల్లోకి పంపించాలా? సార్ ఇప్పుడు ఈయన లండన్ టూర్ కూడా ఏదో జరిగితే ఇక్కడే ఉండి హడావిడి చేద్దాం అనుకున్నారా? ఏం కాలే కాబట్టి వెళ్ళిపోయాడా? అలా కాదండి. ఇదేంటంటే ఈ స్కెచ్ లో భాగం ఏంటంటే మనమే పట్టిస్తాం, మనమే ధర్నాలు చేస్తాం, మనమే తయారు చేస్తాం మద్యం, రోడ్డు రాస్తారోకలు చేస్తాం. అంటే ప్రజల్లో ఒక అనుమానం రావాలా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా ఈ నకిలీ మద్యం, నేను నకిలీ మద్యం అని నా మీద బురద చల్లేస్తే నేను పీకల లోతు కూరుకుపోయి ఉన్నాను. ఈ బురద